హలో అండి. ఇంతకుముందు నేను వీడియో చేశాను. దానికి ఫాలో అప్ ఇది. దాని తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది కూడా కాంతి లెసన్‌లోనే తర్వాత పార్ట్స్, తర్వాత ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను చెప్తాను. మీకు బాగా అర్థమవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇది కూడా చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం క్లాస్‌ని. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వస్తువులు ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్. చంద్రుడు కాంతిని పరావర్తనం చెందిస్తాడు. అంటే ఇది సెంటెన్స్ ఫామ్ చేద్దాం. మన ఏవైనా వస్తువులు ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశిస్తున్నాయంటే వాటిని ప్రకాశించే వస్తువులు అనాలి. అదే అవి సొంతంగా ప్రకాశిస్తున్నాయి, స్వయంగా ప్రకాశిస్తున్నాయి అంటే వాటిని స్వయం ప్రకాశకాలు అంటారు. ప్రకాశించే వస్తువులు, స్వయం ప్రకాశకాలు అనేవి, స్వయం ప్రకాశకాలు మనం కన్ఫ్యూజ్ అవ్వం. కానీ ప్రకాశించే వస్తువు ఏది అని మనం అడిగితే మనం వెంటనే సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి, చంద్రుడు అనిస్తే మనం చంద్రుడిని వదిలేస్తాం అనమాట. ప్రకాశించే వస్తువు అంటే సూర్యుడే కదా ప్రకాశించేది అనుకుంటాం. కానీ స్వయం ప్రకాశకాలు అంటే సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి. ప్రకాశించే వస్తువులు అంటే చంద్రుడు. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి. పరావర్తనం చెందిన కిరణాలు మరొక దర్పణంపై పడితే మళ్ళీ అవి తిరిగి పరావర్తనం చెందిస్తాయి. అంటే ఇప్పుడు ఒక అద్దం మీద లైట్ పడింది అనుకోండి, అది మనకు వేరే చోట కొంచెం లైట్ పడినట్టు కనిపిస్తుంది కదా, అలా అనమాట. దేని మీదైనా సరే, అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా కొంచెమన్నా అది పరావర్తనం చెందిస్తుంది. మరైతే ఆ పరావర్తనం చెందింది కూడా పరావర్తనం చెందిస్తుందా అంటే, ఇప్పుడు అద్దం మీద పడింది, పరావర్తనం చెందించింది. అక్కడ లైట్ పడింది, ఆ లైట్ పడింది మళ్ళీ మన కళ్ళల్లోకి ఆ లైట్ పరావర్తనం చెందడం వల్లనే కదా మనకు కనిపిస్తుంది అక్కడ లైట్ పడింది, అది పరావర్తనం చెందుతుంది అని. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఇది చూసుకోవచ్చు. క్షౌరశాలలో అద్దాలు అంటే బార్బర్ షాప్లో మనకు అద్దాలు ఆపోజిట్లో పెట్టింటారు. అలా ఆపోజిట్లో పెట్టిన అద్దాల్లో మనకి చాలా కనిపిస్తుంటాయి. 1, 2 కాదు, చాలా 8, 10, కొన్నిసార్లు మనం కౌంట్ చేయలేం. అలా అన్ని ఎందుకు కనిపిస్తాయంటే అవి ఒకసారి పడింది మళ్ళీ పరావర్తనం, మళ్ళీ 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 ఇలా ఇలా చాలా సార్లు పరావర్తనం చెందడం వల్ల మనకు అన్ని కనిపిస్తాయి. పెరిస్కోప్, ఈ పెరిస్కోప్, కెలిడియోస్కోప్ గురించి మనకు నెక్స్ట్ ఉన్నాయి, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. పెరిస్కోప్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? పెరిస్కోప్ ఏమంటే ఇక్కడ నుంచి లైట్ పడుతుంది, ఇక్కడ ఒక అద్దం ఉంటుంది అనమాట. ఇక్కడ పడింది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒక అద్దం ఉంటుంది, ఇక్కడ నుంచి మనం చూస్తాం, ఇక్కడ కన్ను ఉంది కదా చూస్తాం, ఇక్కడ సంథింగ్ ఉంది ఆబ్జెక్ట్, ఫ్లవర్ అనుకుందాం. ఇక్కడ వాల్ ఉంది అడ్డం, ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ని ఈ వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తున్నాడు, అతను డైరెక్ట్గా చూడాలనుకోవట్లేదు. ఇక్కడ నుంచి చూడాలంటే మనకు పెరిస్కోప్ బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా అంటే ఇక్కడ నుంచి లైట్ పడింది, ఇక్కడ పడింది, ఇది అద్దము, ఇక్కడ పడిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడున్న అద్దం మీద పడుతుంది. ఇక్కడున్న అద్దం మీద పడిన తర్వాత ఏమవుతుంది, ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ కంట్లో పడుతుంది అనమాట. అంటే లైట్ పడుతుంది. లైట్ పడడం వల్ల మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఏముంది అనేది మనకి ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. మనం డైరెక్ట్గా కాకపోయినా ఇట్లా ఇక్కడున్న గొట్టంలో నుంచి కాకుండా ఇక్కడున్న గొట్టంలో నుంచి కూడా మనం చూడొచ్చు. ఈ పెరిస్కోప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. పెరిస్కోప్, కెలిడియోస్కోప్ మనం కన్ఫ్యూజ్ అవుతాము. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. పెరిస్కోప్ అనేది జలాంతర్గాములు, ట్యాంకులు, బంకర్ల వద్ద సైనికులకు అత్యంత ఉపయోగకరం. ఎందుకంటే జలాంతర్గాములలో అక్కడ నుంచి ఫిష్ వస్తుంటది, ఏమొస్తుంటది, మనం డైరెక్ట్ తలబెట్టినాం అనుకోండి అది తీసుకొని పోతుంది. అదే ట్యాంకులు, బంకర్ల వద్ద సైనికులకు అంటే యుద్ధం జరిగే చోట మనం డైరెక్ట్ గా తలబెట్టినా కూడా మనల్ని షూట్ చేసేస్తారనమాట. అలా కాకుండా ఉండాలంటే కూడా ఈ పెరిస్కోప్ అనేది చాలా యూజ్ అవుతుంది, అందుకే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. నేరుగా చూడలేని సమయాల్లో ఉపయుక్తమైనది. మనం డైరెక్ట్ గా చూడలేకపోయేటప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. కెలిడియోస్కోపు గోడ పత్రికలు తయారు చేసేవారు, వస్త్రాలు, రంగులు అద్దేవారు, కళాకారులు, చేనేత వస్త్ర పరిశ్రమలో కళాకారులు కొత్త ఆకృతులు, డిజైన్ల కొరకు ఉపయోగిస్తారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారపు 3 సమతల దర్పణాలను త్రిభుజాకారంలో అమర్చుతారు. దానిని గుండ్రటి చాటు వంటి భాగంలో
ఉంచుతారు మరియు ఇరువైపులా గుండ్రటి కార్డుబోర్డు ముక్కకు రంధ్రం ఉంచి ఒకవైపు మరియు ఒకవైపు కార్డుబోర్డు ముక్కను రంధ్రం ఉంచి ఒకవైపు మరియు అద్దాన్ని మరి ఒక వైపు అమర్చుతారు. అంతేకాక చేతి గాజులు విరిగిన రంగురంగుల ముక్కలను సైతం అందులో వేసి రంధ్రం గుండా గమనించిన మనకు వివిధ రకాల డిజైన్స్ కనబడును. అంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటా. ఇది ఒక ఇట్లా ఇలా దీర్ఘ చతురస్రాకారంగా ఉండేవి 3 తీసుకుంటారు. మూడిటిని ఇలా 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 ఒకటి ఇటు సైడ్ ఒకటి 3 సైడ్లు ఒక త్రిభుజాకారంగా అమర్చి దాన్ని రౌండ్ గా ఉన్న పైప్ లాంటి దాంట్లో పెడతారు అనమాట. అలా పెట్టిన తర్వాత దాంట్లో నుంచి చూస్తారు. అంటే దాంట్లో నుండి చూస్తారంటే దాని నుండి డైరెక్ట్ గా చూడరు. అవతల సైడ్ అట్టది పెడతారు, దానికి చిన్న బొక్క పెడతారు. ఇవతల సైడ్ గాజు ముక్కలు పెడతారు. పెట్టిన తర్వాత దాని లోపల ఇట్లా ఈ గాజులు ఉన్నాయి కదా, ఇట్లాంటి కలర్ గాజుల్ని చిన్న చిన్న ముక్కలు చేసి అందులో వేసి చూస్తారనమాట. అట్లా చూసినప్పుడు మనకి బాగా అనిపిస్తే కలర్ డిజైన్ కనిపిస్తుంది. అట్లా కనిపించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, భలే ఉంది, ఈ డిజైన్ బాగుంది, ఈ డ్రెస్ మీద ఇదేద్దాం అని చెప్పి వీళ్ళు బట్టలు డిజైన్ చేసే వాళ్ళు తీసుకొని వేసుకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు గోడ పత్రికలు బొమ్మలు వాళ్ళకి కావాలి కదా, ఇట్లా ఈడ ఒక డిజైన్ అట్లా డిజైన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ కెలిడియోస్కోప్ లో ఈ రంగులు వేసి బాగా చూసి ఈ డిజైన్ బాగుందిలే, ఈ డిజైన్ అక్కడ ఈడేద్దాం, ఈ డిజైన్ అక్కడ ఈ మూలకేద్దాం అని చెప్పి వేసుకుంటారు అనమాట. అట్లా కెలిడియోస్కోప్ యూజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్, పెరిస్కోప్ కూడా ఇంపార్టెంట్. వాడు అడగొచ్చు అనమాట, పెరిస్కోప్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనం జలాంతర్గాములు, ట్యాంకులు, బంకర్ల వద్ద సైనికులకు యూజ్ అవుతుంది అని చెప్పాలి. ఇంకా అలా కాకుండా అప్లికేషన్ ఇవ్వచ్చు. నువ్వు ఒక గోడ వెనుక ఉన్నావు, నీకు గోడ అందట్లేదు, అవతల ఉన్నవి చూడాలనుకుంటే నువ్వు దేన్ని యూజ్ చేస్తావు, పెరిస్కోప్ యూజ్ చేస్తావా, కెలిడియోస్కోప్ యూజ్ చేస్తావా, అద్దం యూజ్ చేస్తావా అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అప్పుడు పెరిస్కోప్ బెస్ట్ ఆప్షన్, పెరిస్కోప్ చూస్ చేసుకోవాలా. ఇట్లా అప్లికేషన్ బిట్ ఇచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. మన ఈ మెజర్మెంట్స్ మిస్ అయ్యాను. మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 15 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ ఉంది కదా, అంటే ఈ దీర్ఘ చతురస్రాకారం ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 60 డిగ్రీస్ కోణం అంటే మీకు చాలా ఈజీ. ఇక్కడ మీకు చెప్తా చూడండి. ఇది త్రిభుజం కదా, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అదే సమబాహుజం 3 కోణాలు సమానంగా ఉండే త్రిభుజం అనుకుందాం, అన్నిటికీ 60 ఉంటది. అంటే ఇట్లా త్రిభుజం షేప్ లో అమర్చాలన్నమాట వాటిని. అట్లా అమర్చితే మొత్తం అద్దాలు ఉంటాయి, ఎక్కువ రిఫ్లెక్షన్స్ వచ్చి ఎక్కువ డిజైన్స్ అట్లా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఇందులో ఏమైనా మిస్ చేసినా నథింగ్. ఇవి కూడా పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్రకాశించే వస్తువులని ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటారు. స్వయం ప్రకాశకాలని ఇల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఇల్యూమినస్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం వాడు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాడో తెలియదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది చూడండి, సూర్యుని కాంతి తెల్లనిది, ఇది 7 రంగులను కలిగి ఉంటుంది. పట్టకం ఈ తెల్లని కాంతి 7 రంగులుగా విడగొడుతుంది. దీనినే కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. నీరు మరియు అద్దం సమతల దర్పణం పట్టకం వలె పనిచేసి తమపై పడిన సూర్యకాంతిని 7 రంగులుగా విడగొడతాయి. మనం ఇంట్లోనే ఇంద్రధనస్సు రూపొందించవచ్చు. ఇంద్రధనస్సు ఒక సహజ దృగ్విషయము. సో నేను ఇంతకు ముందు కాంతిపుంజం, నారో బీమ్ అని ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు ఎందుకు చెప్పాను తర్వాత అర్థమవుతుంది అన్నా కదా. ఎందుకంటే కాంతి ఒక్క కిరణం అంటే అది 7 ఎట్లా విడిపోదు కదా. అదే కాంతి పుంజం అనుకోండి, ఎక్కువ ఉన్నాయి కిరణాలు అందులో, కానీ కాంతి పుంజం అంటాం. ఇట్లా 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 చాలా కలర్స్ విడిపోతుంది. అది ఇట్లా ఉంటుంది చూడండి. పట్టకం మీకు గుర్తు తెలిసే ఉంటది, ఇట్లా ఉంటది పట్టకం. అది మనం చిన్నప్పుడు యూజ్ చేసింటాం స్కూల్స్ లో. ఆ పట్టకం మీద మనం లైట్ వేస్తే, లేజర్ లైట్ అట్లా వేస్తే అది 7 రంగులుగా విడిపోతుంది. కరెక్ట్ అంటే మొత్తం లైట్లన్నీ ఆపేసి చేయాలి. నేను చాలాసార్లు చేశాను అది. అదే మనం సొంతంగా అలాంటి పట్టకాన్ని తయారు చేసుకోవాలంటే ఏం లేదు, నీరు, అద్దం
ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు వేసి దానిలో ఒక అద్దం పెట్టి ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఉంటుంది కదా, డైరెక్ట్ గా దాని మీద పడాలి. ఇది ఇక్కడ ఉంది చూడండి, నేను దీంట్లో చూపిస్తాను నేను. ఇది ఇది ఇక్కడ ఇక్కడ వీటిలో ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక బౌల్లో నీళ్ళు వేసి అందులో అద్దం పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చే కాంతిని ఒకే ఒక చుక్కలాగా పడేలా చేశారనమాట. అంటే మొత్తం పడితే అర్థం కాదు కదా ఎంత వచ్చిందనేది. అలా కాకుండా ఒక చిన్న బొక్క పెట్టి ఒక నల్లని కాగితానికి దానిలో నుంచి ఒక చిన్న రే మాదిరిగా అలా పడేలా చేసి దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యేలా, గోడ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా ఇక్కడ కాగితం పెట్టి చూసారు. ఇక్కడ ఒక రెయిన్బో ఫామ్ అయింది వాళ్ళకి, రివర్స్ రెయిన్బో. కాబట్టి ఇలా అన్నమాట ఇది. ఇంకా కెలిడియోస్కోప్ దాని గురించి ఇక్కడ ఉంది చూడండి. కెలిడియోస్కోప్ ఇక్కడ 3 ఇట్లా ఇలా పెట్టి, ఒకవైపు కార్డ్బోర్డ్ ముక్కకి రంధ్రం పెట్టి, ఒకవైపు గాజు పలకతో మూసేసి ఒక పైప్ లాంటి దాంట్లో పెట్టి ఇలా చేసుకోవాలన్నమాట. ఇది చౌరసాలలో రిఫ్లెక్షన్స్ వస్తాయి అని చెప్పా కదా నేను. ఇది ఇలా. ఆ తర్వాత ఇదే క్రమరహిత పరావర్తనం అన్నా కదా, పడిన తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అవ్వడం. ఇక్కడ ఉంది చూడండి, ఇలా రిఫ్లెక్ట్ ఎలా పడితే అలా రిఫ్లెక్ట్ అవుతాయి. దానికి సంబంధం లేదనమాట. అన్ని పరావర్తన నియమాలు అన్ని కరెక్టే, అన్ని పర్ఫెక్ట్ గా అన్ని సమయాల్లో పరావర్తన నియమాలు అనేవి పాటిస్తాయి అనమాట. పరావర్తన నియమాలు అనేవి ప్రతి సమయంలోనూ పాటిస్తాయి. ఇదిగో సమతలం. ఈ సమతలం పైన క్రమ పరావర్తనం జరిగింది. అంటే ఇలా పడింది, ఇలా వెళ్ళింది, ఇలా పడింది. ఇక్కడ ఇలా పడింది కానీ ఇక్కడ ఇలా పడింది కానీ ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్ ఎలా ఉంది, ఈ సర్ఫేస్ ఎలా ఉంది. ఈ సర్ఫేస్ లో డిఫరెన్స్ గా ఉండడం వల్ల ఇలా సరిగ్గా రావట్లేదు అనమాట. అక్కడ అంటే ఎటు పడితే అలా వెళ్ళిపోయాయి అనమాట. ఇది ఇంకా ఇంతకు ముందు చూపిన దాంట్లో కరెక్ట్ సమానంగా ఉంటాయనే దానికి ఇది ఎగ్జాంపుల్. 3 ఒకే ప్లేస్ లో ఉంటాయనే దానికి ఇది. అదే కాంతి పరావర్తనం చెందుతుంది అనే దానికి ఇది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి చెప్తున్నాను. ప్లీజ్ టైం కేటాయించుకొని చెప్పడం నిజంగానే చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.